ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు మనకి శ్రావణ మాసం ఉంది కదా, అయితే ఇదే రోజున రేపు మనకి అమావాస్య ఉంది, శనివారం వస్తుంది, అంటే అమావాస్య ఉంది. ఇలాంటి టైంలో మనకి అంటే ఇప్పుడు శని గ్రహంవి మనకి పూజలు చేస్తూ ఉంటారు, ఏలినాటి శని అని అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రత్యేక పూజలు ఏమన్నా రేపు చేయొచ్చు అని అంటారు? అసలు శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవ్యే నమః. అమావాస్య, శ్రావణమాసం. ఈ అమావాస్యతో శ్రావణమాసము సంపూర్ణము కావటం అనేటువంటిది ఒకటి. తర్వాత భాద్రపద మాసము ప్రారంభం అవుతుంది. అయితే ఈ అమావాస్యకు ఒక విశేషం. ఏమిటా విశేషం? శనివారము అమావాస్య రావటం. శనివారము అమావాస్య రావటములో ఏమిటి ప్రయోజనం, ఏ వారానికి వస్తే ఏమిటి అనేటువంటి ప్రాధాన్యతలు ఉన్నాయి. మనం అందుకే మొదట్లోనే మనము పంచాంగ శ్రవణంలోనే చెప్పుకుంటాం, తిథేశ్చ శ్రేమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాద్రోగ నివారణం అని చెప్పు. ఇప్పుడు ఇక్కడ మనం తిథి వార నక్షత్రము వలన ఏమిటి, మనం ఏ కార్యక్రమము ప్రారంభము చెయ్యాలి అన్నా, ఒక గృహప్రవేశము లేదా శంకుస్థాపన లేదా వివాహము లేదా ఉపనయనము, ఏదైనా నక్షత్రము మంచిదా గురువుగారు, వారము మంచిదేనా గురువుగారు, తిథి మంచిదేనా గురువుగారు, ఈ మూడు అడుగుతారు. ఇవే మూడు. ఈ మూడిటితోనే మానవ జీవితము నిరంతరము మనకు ముడిపడి ఉంది అనేటువంటిది తెలుసుకోవాలి. అలా రేపు ఆశ్లేష మఖా నక్షత్రాలు శనివారము నాడు, వారము శనివారము. శనివారము ఎవరి అధిపతి? శని. శని దేనికి ఆధిపత్యము? దేహపీడాకారకుడు శని, శనేశ్వరుడు. శని బాధలు ఉన్నాయి అంటే ఆరోగ్యానికి ఏమిటి ప్రతీక కదా. అందుకనే కదా ఇప్పుడు ఏలినాటి శని అనేటువంటిది ఉండేటువంటి వాళ్ళు కానీ, అర్ధాష్టమ శని ఉండేటువంటి వాళ్ళు కానీ, శని మహాదశ నడుస్తూ ఉండేటువంటి వాళ్ళు అయినా, లగ్నములో శని ఉండినా, లేదా ఎవరు ఏ లగ్నములో పుట్టారో ఆ లగ్నానికి సప్తమ స్థానములో శని ఉండినా, ఇలా కొన్ని స్థానాల్లో ఉండేటువంటివి ఉన్నాయి. వాళ్ళందరూ ఏమి చేసుకోవాలి నిజానికి ఈ అమావాస్య నాడు, ఏమి చేసుకుంటే వాళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది మనం ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత. వాళ్లకు ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా ఏలినాటి శని ఉండేటువంటి వాళ్ళు మాత్రమే అని కాదు, శనికి తైలాభిషేకం చేసుకునేటువంటి విధానం ఒకటి. ఏది శక్తి ఉండి తైలాభిషేకం చేయించుకుని సమయము పెట్టుకోవాలమ్మా. నాకు సమయం లేదు, అర్జెంటు పనులు ఉన్నాయి అంటే, నువ్వు బాగుంటేనే కదా నీ అర్జెంటు పని నిలబడుతుంది, ఆ అర్జెంటు పని నీకు మేలు జరుగుతుంది. నువ్వు నీ ఆరోగ్యము బాగుంటే నీ అర్జెంటు పనులన్నీ కూడా చూసుకోవచ్చు. అందుకని ఇక్కడ ముందు శనికి నవగ్రహాలకు తైలాభిషేకం, శనేశ్వరుడికి తైలాభిషేకం ఒక విధానం. ఈ రెండవ విధానం ఏమిటి అంటే, మనము మామూలుగా పూజా ప్రకారముగా దానము చేసుకునేటువంటి విధానము, దృష్టి దోషము అనేటువంటి విధానములోను ఇవన్నీ కూడా మానవులము మనం అనేక రకాలుగా పాటించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువలన శనికి తైలాభిషేకం అనేటువంటిది చేసుకోవటం ఒక రకము. అలాగే నల్ల నువ్వులు, నల్ల బట్ట, ఒక మేకు ఏదైనా పాతది గోడకు ఉండేటువంటిది తీసి ఒక దాంట్లో వేసుకొని, నల్లగుడ్డ, మేకు, నల్ల నువ్వులు, ఒక నిమ్మకాయ, ఉప్పు, పత్తి, మనము పూజకు మనం ఒత్తులు చేసుకునేటువంటి పత్తి, దూది, అటువంటి దూది,
ఏదైనా మట్టి పాత్ర పిడత కానీ లేదా మట్టి దీపం మట్టితో తయారు చేసినటువంటి ఇది కానీ పెట్టి ఇవన్నీ కూడా దానము చెయ్యటం అనేటువంటిది ఒక రకము, లేదా ఇవన్నీ దిష్టి తీసుకోవటం, దేహం ఎవరైతే అనారోగ్య బాధలతో బాధపడుతూ ఉంటారో వీళ్లకు ఈ దిష్టి అనేటువంటిది తీస్తే, ఒకవేళ అనారోగ్యం లేదు, అనారోగ్యం లేకపోయినా అమావాస్య నాడు ఇది చేయడం వలన పిల్లలకు చాలా యోగదాయకము, పెద్దవాళ్లకు కూడా దిష్టి తగలకుండా ఉండటానికి మేలు జరుగుతుంది. అంటే ఇప్పుడు దానం చేయాలన్నారు, ఎవరికి దానం చేస్తాం? బ్రాహ్మడు తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దానము తీసుకునేటప్పుడు ఏమిటంటే, ఇది ఏలినాటి శని ప్రభావము, సప్తమ శని ఉండేటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చేస్తారు దానాలు. మామూలుగా శని మహాదశ నడుస్తూ ఉండి తర్వాత జనరల్గా ఉండేటువంటి వాళ్ళు కూడా చేసుకునేటువంటి విధానం అనేటువంటిది ఏమిటి అంటే దిష్టి తీసుకోవడం. వ్యాపారాలు సరిగ్గా జరగడం లేదు అనేటువంటి వాళ్ళు కూడా ఒక షాపుకు ఈ దిష్టి తీసుకోవచ్చు. మనం బాగా ఆలోచన చేయాలి. ఏ వ్యాపారమైనా సరిగ్గా నడవడం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు, ఇంటికి బాగా లేదు అని అనుకునేటువంటి వాళ్ళు, ఇంట్లో మనశ్శాంతి లేదు అని అనుకునేటువంటి వాళ్ళు శనివారము ఉదయము ఇవన్నీ తీస్తూ దీంతో పాటి గుమ్మడికాయ, తినేటువంటి గుమ్మడికాయ, ఎర్ర గుమ్మడికాయ ఉంటుంది కదా, గుమ్మడికాయతో దిష్టి తీయడం, తీసి పడేసేయడం. అప్పుడు ఇంట్లో మనకు తెలియకుండా ఎవరెవరో వస్తూ ఉంటారు, ఏదో దోషాలు వస్తూ ఉంటాయి, ఇంట్లో మనశ్శాంతి మేలు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అలా ఇంటికి కూడా దిష్టిలాగా తీసుకునేటువంటి విధానము ఉన్నది. ఇవి పాటించుకుంటే అమ్మ రేపు అమావాస్య కాబట్టి అమావాస్యకు సంబంధించినటువంటి ఇది శుక్రవారం రోజు సాయంకాలము కూడా ఈ దిష్టి తీసుకోవచ్చును. ఎందుకంటే శుక్రవారం నాడు ఉదయము 11 గంటల చిల్లర నుండి మరుసటి రోజు ఉదయము 11 గంటల చిల్లర 12 దాకా ఉంటుంది కాబట్టి శుక్రవారం సాయంత్రం తీసుకోవటము, శనివారము ఉదయము తీసుకోవటము రెండూ యోగదాయకమే. వాళ్లకు మేలు జరగడానికి అవకాశాలు చాలా వరకు ఎక్కువ. ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నారో, ఒకవేళ మంచం నుంచి లేవలేని వాళ్ళు, లేదా బాగుండి ఉన్నట్టుండి ఏదో ఇబ్బందులు కలిగేటువంటి వాళ్ళు, లేదు పిల్లలు, మన చిన్న పిల్లలు బయటికి వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, 2 పిల్లలు ఉన్నారనుకో, ఇద్దరికి ఒకటే దిష్టి ఒకటే తీసుకొని చేయి రాదు. ఒకరిది తీసి పడేసి చేతులు కాళ్ళు కడుక్కొని ఆ తల్లి మళ్ళీ ఇంకొకరికి తీయటం అనేటువంటిది చేసుకోవాలి. మళ్ళీ ఏదో ఒకటి ఇద్దరికి ఒకటే, ముగ్గురిని నిలబెట్టి ముగ్గురికి ఒకటే తీసేస్తున్నాంలే అంటే అట్లా కుదరదు. ఎవరిది వాళ్ళకే తివ్వాలి. అందువలన అలాంటివి చేస్తే తల్లి అమావాస్య నాడు చాలా 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 యోగదాయకముగా ఉంటుంది, వాళ్ళకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాను గాక. అలాగే గురుగారు, ధన్యవాదాలండి. జయోస్తు.